ఈ రోజున మనం మందిరానికి వస్తున్నాం, మంచి మాటలు మనం మాట్లాడాలి. మనము దేవుని సన్నిధికి వస్తున్నాం, మంచి ఆలోచన మనం కలిగి ఉండాలి. మనం నీతివంతుడైన ఆయన సన్నిధానానికి వస్తున్నాం, మనం నీతిగా బ్రతకాలి. సమాధానపరచు ఆయన యొద్దకు వస్తున్నాం, మనం సమాధానపరచబడాలి. మనం యథార్థవంతుడైన ఆయన యొద్దకు వస్తున్నాం, మనం యథార్థంగా బ్రతకాలి. మన నోటి వెంట మంచి మాట రావాలి, మన మెదడు నుంచి మంచి ఆలోచనలు రావాలి. మన చేతులు నీతివంతమైన పనులు చేయడానికి ముందుకు వెళ్ళాలి. నీతివంతమైన పనులు చేయడానికి మన కాళ్ళను సిద్ధము చేసుకోవాలి. మన హృదయమును ఆయన యందు ప్రతిష్ఠించుకుని ఆయనను దైవముగా మన హృదయానికి ఆహ్వానించాలి. అలా చెయ్యక మనం లోకంలో బ్రతుకుతూ దేవుని దాసులు, దేవుని ప్రచారకులు, దేవుని యొద్ద ఉంటున్న వారు అని మనం అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతికితే ఒకరోజు మనోవ్యాకులము పడిన పౌలు వలె దేవుడు కూడా బాధపడతాడు. దేవుని సన్నిధికి వస్తున్నావే నువ్వు, కానీ దేవునిలో ఉండడం లేదు. నువ్వు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు నువ్వు, కానీ దేవునితో అనుసంధానం అవ్వడం లేదు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు కాని మాటలు నీ నోటి వెంట వస్తున్నాయి. దేవుని సన్నిధికి వస్తున్నావు కాని ఆలోచనలు నీ మస్తిష్కం నుంచి బయటకు వస్తున్నాయి. దేవుని సన్నిధికి వస్తున్నావు కానీ చెయ్యకూడని కార్యములు నువ్వు చేస్తూ ఉన్నావని దేవుడు బాధపడతాడు.